హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఎమ్మి స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది కూడా కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్. ఈ చికెన్ పాప్కార్న్ నా స్టైల్లో ఇలా చేయండి, కరెక్ట్గా కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ వస్తుంది. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ ఈ సైజులో ఉంటే సరిపోతుంది. అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ కారము, అర స్పూన్ జింజర్ పొడి, అర స్పూన్ మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ వెనిగర్, డార్క్ సోయా సాస్, 2 స్పూన్ల టమాటా కెచప్ వేసుకోవాలి. ఒక 20 ml మిల్క్ వేసుకోవాలి. ఈ మిల్క్ వేసుకున్న తర్వాత ఈ చికెన్కి ఈ మసాలా మొత్తం స్పూన్తో చికెన్ను కలుపుకోవాలి. కలుపుకున్న చికెన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఒక ఎగ్ని బీట్ చేసి వేసుకోవాలి. చికెన్కి ఈ ఎగ్ మంచిగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని 1 కప్పు మైదా పిండి, అర కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒక అర స్పూన్ కారము, అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ జింజర్ పొడి వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ పిండిలో సాల్ట్ మాత్రం ఎక్కువ అస్సలు వేసుకోకూడదు, ఎందుకంటే మనం ముందుగానే చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి. ఈ చికెన్ పీసెస్ని పిండిలో వేసుకుని ఒక 5-6 చికెన్ పీసెస్ని ఈ పిండిలో వేసుకున్న తర్వాత చెయ్యితో నొక్కుతూ గట్టిగా ఈ పిండి కోటింగ్ చేసుకోవాలి చికెన్ పీసెస్కి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని కూల్ వాటర్ వేసుకోవాలి. చికెన్ పీసెస్ని ఒకసారి ఇలా దులుపుకుని వాటర్లో డిప్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళా ఈ చికెన్ పీసెస్కి పిండితో కోట్ చేసుకుని ఈ చికెన్ పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని 1 సెకండ్ మాత్రమే వాటర్లో డిప్ చేసుకున్న తర్వాత పిండితో కోట్ చేసుకుని ఈ చికెన్ పీసెస్ని ఇలా పట్టుకొని మంచిగా పిండిని మొత్తం దులుపుకోవాలి. అప్పుడే చికెన్ పీసెస్ లేయర్స్ లాగా వస్తుంది. ఇలా అన్ని చికెన్ పీసెస్ని రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద వేడి చేసిన ఈ ఆయిల్లో చికెన్ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత మంటను మాత్రం మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుందండి ఈ పాప్కార్న్ రెడీ కావడానికి. కడాయిలో మీకు ఎన్ని చికెన్ పీసెస్ పడతాయో అన్ని వేసుకుని మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టే మాత్రమే కుక్ చేసుకోవాలండి. అస్సలు మర్చిపోవద్దు మీరు. అలా హై ఫ్లేమ్లో కుక్ చేస్తే పైన కోటింగ్ మాత్రం కలర్ వస్తుంది, కానీ లోపల చికెన్ ఉడకదని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. కరెక్ట్ కేఎఫ్సి స్టైల్లోనే ఈ చికెన్ పాప్కార్న్ వచ్చింది కదండి. నా స్టైల్లో మీరు కూడా ఒక్కసారి ఈ చికెన్ పాప్కార్న్ ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలకు పెట్టండి, ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారో. ఇలా ఫ్రై అయిన చికెన్ పాప్కార్న్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ వేడి చికెన్ పాప్కార్న్తో టమాటా కెచప్ లేదా మయోనీస్తో తింటే చాలా బాగుంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.